మీ శివారెడ్డి మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. సో ఓటు మన జన్మ హక్కు, మన ఓటుని మనం సద్వినియోగం చేసుకోవాలా, వినియోగించుకోవాలా. సో తప్పకుండా మీ ఓటుని మీరు వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏముందిలే నా ఒక్కడి ఓటుతో ఏమవుతుందిలే, లేకపోతే నా ఒక్కడి ఓటుతో ఏమన్నా సమాజం మారుతుందా, లేకపోతే దేశం మారుతుందా, అభివృద్ధి మారుతుందా అని చెప్పేసి ఎప్పుడూ అనుకోవద్దు. ఆ ఒక్క ఓటు తేడాతో కూడా ఎన్నో ప్రపంచంలో ఎన్నో రకాల సిచ్యువేషన్స్ జరిగినాయి. ఆ ఒక్క ఓటుతో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఏమంటారు, అధికారం చేజిక్కించుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి పూర్వం మనం పరిశీలిస్తే. సో కాబట్టి ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే వాడు దోచుకు తింటాడు. ఆకాంక్షతో అభివృద్ధి చేయాలన్న మనసుతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ ఓటును సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా ఈరోజు ఈ ఎలక్షన్స్ని మీరు సక్సెస్ చేస్తారని, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటుని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. మీ శివారెడ్డి మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. సో ఓటు మన జన్మ హక్కు, మన ఓటుని మనం సద్వినియోగం చేసుకోవాలా, వినియోగించుకోవాలా. సో తప్పకుండా మీ ఓటుని మీరు వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏముందిలే నా ఒక్కడి ఓటుతో ఏమవుతుందిలే, లేకపోతే నా ఒక్కడి ఓటుతో ఏమన్నా సమాజం మారుతుందా, లేకపోతే దేశం మారుతుందా, అభివృద్ధి మారుతుందా అని చెప్పేసి ఎప్పుడూ అనుకోవద్దు. ఆ ఒక్క ఓటు తేడాతో కూడా ఎన్నో ప్రపంచంలో ఎన్నో రకాల సిచ్యువేషన్స్ జరిగినాయి. ఆ ఒక్క ఓటుతో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఏమంటారు, అధికారం చేజిక్కించుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి పూర్వం మనం పరిశీలిస్తే. సో కాబట్టి ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే వాడు దోచుకు తింటాడు. ఆకాంక్షతో అభివృద్ధి చేయాలన్న మనసుతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ ఓటును సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా ఈరోజు ఈ ఎలక్షన్స్ని మీరు సక్సెస్ చేస్తారని, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటుని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.